ఎన్‌కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్‌కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శని జయంతి, శని అమావాస్య అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి. ఈ సంవత్సరము మే 16, 2026 శనివారం రోజున శని జయంతి, శని అమావాస్యను జరుపుకుంటారు. ఏళ్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడేవారు, ఏళ్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడిచేవారు నువ్వులు ఈరోజు దానం చేయాలి. నవగ్రహ ప్రదక్షిణలు చేశాక దక్షిణ తాంబూలంతో సహా కేజింబావు నువ్వులు, నీలి కలర్ క్లాత్ పంతులు గారికి దానం చేశాక కాళ్ళు కడుక్కొని హనుమ ప్రదక్షిణ జై శ్రీరామ్ అనుకుంటూ 5 సార్లు చేయాలి. ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈరోజు నల్లని గొడుగు ఇంకా నల్లని చెప్పులు, 8వ నెంబర్, 8 అంటే శని భగవానునికి ఇష్టమైన నెంబర్ కావున 8వ నెంబర్ చెప్పులు, నువ్వులు దానం చేయాలి. కాకులకు అన్నం పెడితే చాలా మంచిది, శని దోషాలు తొలుగును. మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి, కుంభరాశి, మీనరాశి వారు శనికి తైలాభిషేకం చేసుకొని దానాలు చేస్తే చాలా మంచిది. హనుమ చాలీసా ఈరోజు చదువుకోవాలి. ఇంకా శివాభిషేకం చేసుకోవాలి, శనికి అభిషేకం చేసుకోవాలి. శని భగవానుడికి నీలి పూలు అంటే చాలా ఇష్టము కావున నీలి పూలు సమర్పించాలి. బెల్లం నైవేద్యం పెట్టాలి. నల్లని నువ్వుల నూనెతో 8 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. పేదవారికి, కార్మికులకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అవమానించకూడదు. వీలైనంత వరకు